ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ఏఐసీసీ ఖరారు చేసింది. కడప పార్లమెంటు బరిలో వైఎస్ షర్మిల పోటీ చేయనుండగా రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడలో పల్లం రాజు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి బరిలో ఉండనున్నారు. ఇక 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్లో పెట్టింది సీఈసీ. ఏపీలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ఏఐసీసీ ఖరారు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఇప్పటికే ఢిల్లీలో జరిగినటువంటి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఇటు సిఈసీ భేటీ కూడా ముగిసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు సంబంధించిన అంశాలపైన కీలకంగా చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఇటు కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఇటు మిగతా కొన్ని పెండింగ్ లో ఉండడం జరిగింది. అంటే కడపతో పాటు మిగతా కొన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా ఈ సమావేశం పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని పేర్లను కూడా ఇటు షర్మిల ఢిల్లీ అధిష్టానం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇటు విశాఖ పార్లమెంట్ బరిలో మాత్రం సత్యారెడ్డి పేరును కూడా ఖరారు చేసినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఇటు లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రఘువీర్ రెడ్డి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి రఘువీర్ రెడ్డి తను పోటీ చేయనని చెప్పేసి కూడా ఆల్రెడీ అధిష్టానం కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ ఎన్నికలకి రఘువీర్ రెడ్డి దూరంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఇటు లోక్సభ సంబంధించినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో దాదాపు 58 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 8 లోక్సభ స్థానాలకు ఉండడం జరిగింది. అంటే ఇప్పటి వరకు 115 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులని ఏపీ కాంగ్రెస్ అధిష్టానం కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పేర్లని రేపు ప్రకటించేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించిన విషయం చూసుకుంటే మాత్రం తెలంగాణలో 4 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థుల పేర్లను కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఆ పేరుపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఏపీ తెలంగాణ సంబంధించిన పేర్లు రేపు ఉదయం 11 గంటలకి ఇటు అధిష్టానం విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం ఖమ్మంలో మంత్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే పోటీలోకి దిగాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఒకవైపు పొంగులెట్టి సంబంధించిన కుటుంబ సభ్యులు బరిలో దిగాలని చెప్పేసి ఆలోచనలో ఉండడం జరిగింది. దాంతో పాటు భట్టి సతీమణి ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన ఉన్నటువంటి నేపథ్యం కనిపించింది. దాంతో పాటు ఇటు తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా వారు పోటీ చేయాలని చెప్పేసి కూడా ముందుకు కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి వీరందరినీ కూడా పరిశీలించిన తర్వాత అధిష్టానం ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు నల్గొండ సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి పేరుతో పాటు ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి పేరు, ఇటు కరీంనగర్ సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ 4 స్థానాలకు సంబంధించినటువంటి పేర్లను కూడా రేపు ఏఐసీసీ నుంచి ప్రకటించేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఓకే, రైట్ నవీన్, థ్యాంక్ యూ.